హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వినాయక చవితి నైవేద్యాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామా? వినాయకుడికి నైవేద్యం చాలా ప్రత్యేకమైనది. ఆయన్ని సంతోషపరిచే వంటకాలను సమర్పించడం వలన మన ఇంటి నుండి అడ్డంకులు తొలగిపోతాయి, శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతి నైవేద్యానికి ఒక ప్రత్యేకమైన అర్థము, శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. వినాయక చవితి రోజున ప్రతి ఇంట్లో భక్తి భరితమైన వాతావరణం ఉంటుంది. నైవేద్యం సమర్పించడం అంటే మన ప్రేమ, కృతజ్ఞతను గణపయ్యకు అర్పించడం. ప్రతి వంటకం ఒక శాస్త్రీయ అర్థం కలిగి ఉంటుంది. భోక్తారా గణనాథ అని శాస్త్రాలు చెబుతున్నాయి. గణపయ్య అన్ని నైవేద్యాలను స్వీకరించి భక్తులకు కృపా కటాక్షాలు కురిపిస్తాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ముఖ్యమైన నైవేద్యాలు, వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా? మొదట ఉండ్రాళ్ళు, మోదుకలు అంటే కుడుములు, మోదకాలు అని అంటారు. గణపయ్యకు ప్రియమైన వంటకం. లోపల ఉండే పూర్ణం, జాగిరి, కొబ్బరి, తీపి జ్ఞానంకు సంకేతం. ఉండ్రాళ్ళు ఒక బొమ్మలా ఉండటం వల్ల ఐక్యత, సంపూర్ణతకు సూచిస్తాయి. శాస్త్రపరంగా ఉండ్రాళ్ళు జ్ఞానం, ఐశ్వర్యం, సుఖశాంతులను ప్రసాదిస్తాయి. పులిహోర, టామరిన్ రైస్, ఆమ్లా రసం, చింతపండు మన ఇంద్రియాలకు శక్తినిస్తుంది. ఇది గణపయ్యకు శుద్ధత, శాంతిని సూచిస్తుంది. పాయసం ఖీర్ అని అంటారు. పాలు, బెల్లం, అన్నం కలిపిన మధురమైన వంటకం. సంపద, ఆరోగ్యం, సంతోషాన్ని సూచిస్తుంది. దద్దోజనం అంటే కర్డ్ రైస్ శాంతి, ప్రశాంతతకు సంకేతం. ఇంటి వాతావరణంలో ప్రశాంతతను ప్రసాదిస్తుంది. వడలు, గారెలు రౌండ్ ఆకారంలో ఉండటం వలన చక్రం లాంటి శక్తిని సూచన. శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయి. అరిసెలు బెల్లం, బియ్యం కలిసిన మిఠాయి. ఐశ్వర్యం, మంగళ కార్యం సూచిస్తుంది. చక్కెర పొంగలి ఆనందం, ఐశ్వర్యానికి సూచన. తీపి జీవితం ఉండాలి అనే భావనతో సమర్పిస్తారు. చల్లని పానకాలు వినాయకునికి చల్లదనం, ప్రశాంతత ఇస్తాయని నమ్మకం. పండ్లు అరటి పండ్లు, జామకాయ, మామిడి పండు, కొబ్బరికాయ అన్నీ కూడా పండ్లు పవిత్రమైనవి, సహజమైనవి. పంచభూతాల సమతుల్యతను సూచిస్తాయి. ఆరోగ్యపరంగా ప్రాముఖ్యత ఏమిటంటే జాగిరి బెల్లం రక్తాన్ని శుభ్రం చేస్తుంది, శక్తినిస్తుంది. పంచకజ్జాయ అటుకులతో చేస్తాము. పెరుగు జీర్ణక్రియకు మంచి. పులిహోరాల పులుపు శరీరానికి శక్తి ఇస్తుంది. కొబ్బరి శరీరానికి శీతలతను ఇస్తుంది. పండ్లు సహజ విటమిన్లు శక్తిని ఇస్తాయి. పూజలో నైవేద్యం ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక అర్థంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా. ఈ పండగ అందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆ గణపయ్యను వేడుకుందాం, మరియు ఆ గణపయ్య ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.